ఏంటి విషయం? అమ్మా, నిన్న నేను ఎప్పుడెలా తాగానో నాకే తెలీదు. నేను కావాలని చేసింది కాదు. నాకు తెలుసుంటే అసలు తాగేదాన్నే కాదమ్మా. నేను తాగొచ్చానని తెలిసినా నన్ను అర్థం చేసుకుని ఇంటికి రానిచ్చావు. అదే గొప్ప విషయం. అప్పుడు నన్ను ప్రశ్నించకుండా ఇంట్లోకి రానిచ్చావు సరే, కానీ ఇప్పుడేమీ మాట్లాడకుండా ఇలా ఊరుకోకమ్మా. అది నన్నింకా వేధిస్తుంది. వచ్చి కూర్చో. అమ్మా, నువ్వు తలదించుకునే తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. అయిందా నీ ఉపన్యాసం? ఇప్పుడు నేను మాట్లాడినా? అమ్మా, నీకు నా మీద కోపం బాధగా ఉందని నాకు తెలుసు. నన్ను తిట్టే పూర్తి అధికారం నీకుందమ్మా. తిట్టాలనే అనుకున్నాను, కానీ విక్కీ నిన్ను తిట్టకుండా ఆపేశాడు. విక్కీనా? అవును. మీనాక్షిని ఏమీ అనకండని, తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నానని ఇంత మాట్లాడి వెళ్ళాడు. విక్కీ అంతగా చెప్పాక కూడా నీ మీద ఎలా కోప్పడతాను చెప్పు? అలా అయితే నువ్వు నన్ను క్షమించేశావా? తెలియక చేసిన తప్పుకి కోపం చూపించకూడదు మీనాక్షి. నిన్న జరిగింది మర్చిపో. సారీ అమ్మా. నాకిప్పుడు నీ సారీ వద్దు. ఇంకెప్పుడైనా ఎక్కడైనా సరే పార్టీలో ఏదైనా తినాలన్నా తాగాలన్నా 100 సార్లు ఆలోచించి తిని తాగు. అర్థమైందా? సరే అమ్మా, ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడు ఇలాగే నాతో మాట్లాడుకుంటూ కూర్చుంటావా, లేక పనికి వెళ్తావా? ఇప్పుడే బయలుదేరుతానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నన్ను అర్థం చేసుకున్నందుకు. విక్కీ, మీరు రాత్రి నన్ను సేఫ్గా తీసుకురావడమే కాకుండా ఇంట్లో పరిస్థితిని కూడా చక్కబెట్టారన్నమాట. థ్యాంక్ యూ. అయిపోయింది, అంతా అయిపోయింది. అత్తయ్యకి విపరీతమైన కోపం వచ్చింది. విషయం వినే ఇలా కోపడ్డారు. ఇక గుళ్ళో విరాజ్ భజన చేయడం కళ్ళారా చూస్తుంటే అంతే సంగతులు. పోయినసారి కుడి చెంప పగిలింది, ఈసారి ఎడం చెంప పగిలేది. ప్రస్తుతానికి అది జరగలేదని సంతోషించండి. విరాజ్, అమ్మ నువ్వు ప్రతిసారి ఇలాగే డిసప్పాయింట్ చేస్తున్నావు విరాజ్. అత్తయ్య విరాజ్ చెప్పేది పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో లేరండి. అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు. అంత కోప్పడేలా చేసింది వీడే కదా. గుళ్ళో భజన చేయడం అంత పెద్ద విషయమేమీ కాదు మావయ్య. నువ్వు కూడా వీడికి సపోర్ట్ చేయకు మిథిల. రాబోయే రోజుల్లో అరు మసాలా వారసుడు అంతా వదిలేసి భజన చేస్తున్నాడని న్యూస్ వస్తే మన కంపెనీకి ఎఫెక్ట్ అవ్వదా చెప్పు? వారసుడయ్యే సీరియస్నెస్సే ఉంటే నీ కొడుక్కి ఇదంతా ఇప్పుడు అర్థమయ్యేది. కానీ వాడికి అన్నీ కేర్లెస్సే కదా. అర్హత ఉన్నవాళ్ళని మూలన కూర్చోపెట్టి లేని వాళ్ళని నెత్తిన కూర్చోపెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. అత్తయ్య, మావయ్య, ప్లీజ్ కాసేపు ఊరుకోండి. పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని మాట్లాడండి. విరాజ్, ఎందుకేమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాం? మరేం చేయమంటావు మిథిల? నేనేం చేసినా అమ్మమ్మ హర్ట్ అవుతుంది. అమ్మమ్మ షాక్కి గురైంది విరాజ్. మాట్లాడి అర్థమయ్యేలా చెప్పాలి.